కేసీఆర్ నిన్న జరిగినటువంటి సమావేశంలో ఎంపీలకి బీఫామ్ ఇస్తున్నటువంటి సమయంలో కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం కాబోతుంది. 104 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నం చేసింది. ఇప్పుడు వీళ్ళు 64 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలని బతకనిస్తుంది అనేటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే వాస్తవంగా కేసీఆర్ చెప్పింది నిజమే. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా విపక్ష ప్రభుత్వాలను అస్థిరపరచడం నయానా భయానా ఇదంతలా జరుగుతుంది. మనం కర్ణాటకలో చూసాం, మధ్యప్రదేశ్లో చూసాం, రాజస్థాన్లో ప్రయత్నం చేస్తాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇది దేశమంతా, మహారాష్ట్ర, దేశమంతా జరుగుతున్నటువంటి పని, ఒక్కచోట జరుగుతున్న పని కాదు. ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు తాజాగా హిమాచల్ ప్రదేశ్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. సో ఎక్కడైనా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎత్తుగడ తన ప్రత్యర్థి ప్రభుత్వాలు ఎవరు ఉండకూడదు. ఒకవేళ ఉంటే వాళ్ళని గవర్నర్ల ద్వారా నానా ఇబ్బందులు పెట్టడం. అది మనం కేరళలో చూసాం, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఇలా చాలా రాష్ట్రాల్లో ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రుల్ని పనిచేయకుండా చేయడం అనేది. అలాగే ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని పూర్తి మెజారిటీ ఉండడమే కాదు, అసలు మామూలు మెజారిటీ కాదు, అలాంటి మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని కూడా ముప్పు తిప్పలు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అందువల్ల కేసీఆర్ చేసిన విమర్శలో ఆ పార్ట్ కరెక్ట్. అంటే 104 సీట్లు ఉన్నటువంటి తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నించారని ఆయన బహుశా మొయినాబాద్ ఫామ్ హౌస్ ఉదంతాన్ని ఉదాహరిస్తున్నట్లుగా ఉన్నారు. సో అది వాస్తవంగా ప్రభుత్వాన్ని కూల్చడం కన్నా బీఆర్ఎస్ను డీస్టెబిలైజ్ చేయాలన్నది అప్పటి లక్ష్యం. అంటే బీఆర్ఎస్ నుంచి నాయకుల్ని బీజేపీ వైపు లాగితే బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది, బీఆర్ఎస్ దెబ్బతింటోంది అన్న నెరేటివ్ బిల్డ్ చేస్తానని జరిగిన ప్రయత్నం. అందువల్ల అది ఎన్నికలకు ముందు జరిగినటువంటి ప్రయత్నం. సో అందువల్ల ఆ ప్రయత్నం ప్రభుత్వాన్ని కూల్చడం కన్నా కూడా టీఆర్ఎస్ని దెబ్బతీయడం. బట్ కేసీఆర్ చేసిన విమర్శ నిజం. దేశమంతటా ప్రతిపక్ష ప్రభుత్వాలని అస్థిరపరచడంలో బీజేపీ రాజకీయ వ్యూహం మనం నిరంతరం చూస్తున్న అంశమే. అయితే ఇక్కడ 20 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నాడు అని బీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ మా ప్రమేయం లేకుండానే ఆ ప్రభుత్వం కూలిపోతుంది, మా ప్రమేయం, ఆ పార్టీలో అంతర్గత కుమ్మలాటలు, నల్గొండ బాంబులు, ఖమ్మం బాంబులు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు. మొదటిసారిగా కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తనతో టచ్లో ఉన్నారు అని. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ ప్రయత్నిస్తాడు అని. సో ఫండమెంటల్గా ఒకవైపు ఏమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు, ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు చేరుతారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే చట్టాన్ని అధిగమించడానికి ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలోకి రాకుండా ఉండేందుకు 26 ఎమ్మెల్యేలు చేరుతారని వార్తలు కూడా వస్తున్నాయి. సో మరికొంతమంది మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు వరుస పెట్టుకొని బీజేపీలో చేరుతున్నారు. అందువల్ల బీఆర్ఎస్లో హేమా ఎమ్మెల్యేనా కేశవరావు, కడియం శ్రీహర్ లాంటి నాయకులు వెళ్ళిపోయారు, సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయారు, మీకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు పోతున్నారు. సో బీఆర్ఎస్ నుంచి ఇంత భారీ ఎత్తున ఎక్సోడస్ ఇతర పార్టీలకు వలసలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వాతావరణం చూస్తే కేసీఆర్ చెప్పచ్చు బీఆర్ఎస్కు 8 సీట్లు వస్తాయి, ఇంకా 5-6 సీట్లలో మనం గట్టిగా ఉన్నాం అని చెప్పిన రియాలిటీ ఏంటంటే బీఆర్ఎస్ బాగా దెబ్బతింటుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటు గణనీయంగా పడిపోతుంది. నా అంచనా ఒక 10% పడిపోతుంది. అంటే ఆ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే అంతకుముందు 2018తో పోలిస్తే 10% ఓటింగ్ కోల్పోయింది. మళ్ళీ ఈసారి కూడా 10% ఓటింగ్ కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే కేసీఆర్ దాన్ని అరికట్టేందుకు రంగంలో దిగుతున్నాడు. ఉద్యమకాల కేసీఆర్ని చూస్తారంటున్నాడు, పొలం బాట పడుతున్నాడు. సో ప్రజల్లో నిరంతరం ఉండేలా ప్రయత్నిస్తున్నాడు. అది పార్టీకి నిలబెడుతుంది, కొంత ఉపయోగపడుతుంది. అయితే ఎంత మేరకు ఈ ఓట్ డిక్లైన్ ఆపుతుందనేది మనం చెప్పలేము ఇప్పుడే, కానీ బట్ ఆ ప్రయత్నం అయితే ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్లోనే ప్రయత్నం, పార్టీని కాపాడుకోవటానికి, పార్టీ ఓటింగ్ నిలబెట్టుకోవడానికి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికల్లో 9 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడైతే 9 సీట్లు గెలుచుకునే వాతావరణం అయితే ఎట్టి పరిస్థితులు లేదు, అంతవరకు ఖచ్చితంగా చెప్పచ్చు. అందువల్ల ఓట్లు, సీట్లు తగ్గుతాయి. తగ్గినప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి, అస్తిత్వం ప్రశ్నార్థకమవుతుంది.
కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులు ప్రోత్సహిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక మెజారిటీ సీట్లు తెచ్చుకుంటే ఈ ప్రక్రియ ఇంకా ఫాస్ట్ అవుతుంది, సులువు అవుతుంది. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు తెచ్చుకుందనుకోండి, అప్పుడు ప్రాసెస్ కొంత కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంటుంది, బీజేపీ వారు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బట్ ఏది జరిగినా బీఆర్ఎస్కి అయితే నష్టం తప్పదు. అది కాంగ్రెస్ 10 మెజార్టీ సీట్లు తెచ్చుకొని బలపడ్డా, బీజేపీ మెజార్టీ తీసుకు బలపడ్డా, ఆఖరికి నష్టపోయేది అయితే బీఆర్ఎస్ఏ. సో అందువల్ల ఈ పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేలు పోవడం కాదు, మాతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని కేసీఆర్ కొత్త థియరీ పెట్టాడు. ఒక రకంగా ఇది ఒక మైండ్ గేమ్, పవర్ఫుల్ మైండ్ గేమ్. అంటే తన వాళ్ళను నిలబెట్టుకోవడానికి, తన వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి, ప్రత్యర్థుల్ని కొంత హెచ్చరించడానికి ఒక వాడిన రాజకీయ ఆయుధమే. కానీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్తో టచ్లోకి పోయారనే వార్త ఎన్నడూ లేనిది ఇవాళ ఎందుకు వచ్చింది? అయితే ఏది జరగదా, బీఆర్ఎస్ నుంచి ఒక 30 మంది ఎమ్మెల్యేలు పోతే, కాంగ్రెస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఇడిపోతే ప్రభుత్వం మారిపోతుంది. భారత రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అనేది కనుక ప్రజలు, రాజకీయ నాయకులు ఎటైనా పోవచ్చు, రాజకీయాలు ఏ పరిణామాలు సంభవించవచ్చు కనుక ఇలాంటి థీరీస్ ముందు పెట్టినప్పుడు నమ్మే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు కొట్టిపారేలేం, జరగదు, అసాధ్యము అని ఎవరని చెప్పగలుగుతాం? జ్యోతిరాదిత్య సింధియా ఉదంతం చూసాం, సచిన్ పైలట్ తిరుగుబాటు చూసాం. అందువల్ల రాజకీయాలు ఈ రకమైన ధోరణి మన కళ్ళ ముందు కనబడుతున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇవ్వడము చెప్పలేము. కానీ యాజ్ ఆఫ్ టుడే ఆ వాతావరణం అయితే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం నిలబెట్టుకోవడే కాదు, రేపు ఎన్నికల్లో కూడా గెలవాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్కు ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ, ప్రజల నుంచి దూరం అవుతున్న కొద్దీ పక్క పార్టీ ఎమ్మెల్యేలు రావడం కష్టం. ఎందుకంటే అల్టిమేట్గా ఒక ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడు? తక్షణం ఇప్పుడు ఏదో అధికారం ఒకటే కాదు, భవిష్యత్తులో కూడా తన అధికారం నిలబెట్టుకోగలగాలి కదా. అందువల్ల తన రాజకీయ అవకాశాలు దెబ్బ తగులుతున్నప్పుడు ఏ నాయకుడు రాడు. అందువల్ల కాంగ్రెస్లో అధికారం ఉంది, కొత్తగా బీఆర్ఎస్లోపై అధికారం వచ్చేది ఉండదు కదా. ఏమైనా మంత్రి పదవులు కొద్దిగా ఎవరికైనా మారచ్చు. అందువల్ల ఇప్పటికైతే ఆ వాతావరణం కనబడలేదు. ఎందుకంటే రాజకీయాలు ఏదైనా జరగవచ్చు కనుక కేసీఆర్ దీన్ని ఒక ఆయుధంగా ప్రయోగిస్తున్నాడు. లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం అనేది నిన్న కేసీఆర్ అక్కడ సమావేశం మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్లో అంతా కూడా బీజేపీ పెత్తనం మాత్రం నడుస్తుంది అనేది మరొక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పెత్తనం ఎలా ఉంటుంది? సో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి. మోర్ దెన్ 200 సీట్లలో బీజేపీతో ప్రత్యక్షంగా పోటీ పడుతున్నది కాంగ్రెస్. బీజేపీ ఓడించగలిగేది, ఓడించడానికి అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీ రివైవల్తోనే. కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్న కొద్దీ దేశంలో బీజేపీని ఓడించడం సాధ్యమే కాదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీతో రాజీపడి, కాంగ్రెస్లో బీజేపీ పెత్తనం, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఏమైనా ప్రాంతీయ పార్టీ కాదు కదా, అదొక జాతీయ పార్టీ. దానికి రేవంత్ రెడ్డి ఒక్కరే నాయకుడు కాదు కదా. అంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఒక నెరేటివ్ బిల్డ్ చేయదలుచుకున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి ఏబీ మనిషి, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న మనిషి అంటూ బీఆర్ఎస్ నేతలు, ఎంఐఎం నేతలు చాలా ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. కానీ అదేమి కాంగ్రెస్ పార్టీలో ఆయన అవకాశాలు దెబ్బతీయకపోగా ఆయన బలోపేతం చేసింది. టార్గెట్ రేవంత్ అనే ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహం అల్టిమేట్గా కాంగ్రెస్కి లాభమైంది, ఆయనకు లాభమైంది. ఎందుకంటే కాంగ్రెస్లో ఒక ముఖ్యమంత్రి ఎవాల్వ్ కావటానికి రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ దాడి ఒక రకంగా ఉపయోగపడ్డది. సో అందువల్ల ఇప్పుడు ఆ నరేటివ్ని కంటిన్యూ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతాడని. ఇప్పుడు నిన్న కూడా ఇవాళ పత్రికల్లో చూస్తే 2 కాంట్రడిక్టరీ వార్తలున్నాయి. ఒక పత్రికేమో రేవంత్ రెడ్డి పోడు బీజేపీకి అని కేసీఆర్ అన్నట్టు రాసింది, ఇంకో పత్రికేమో రేవంత్ రెడ్డి పోతాడు అని కేసీఆర్ అన్నట్టు రాసింది. అది ఇంటర్నల్ మీటింగ్ కేసీఆర్ ఏమన్నాడో మనకు తెలియదు. బట్ ఏదైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉండడు అనే నరేటివ్ మొదటి నుంచి బీఆర్ఎస్ బిల్డ్ చేస్తూ వస్తుంది. అందులో భాగమే కాంగ్రెస్లో బీజేపీ పెత్తనం అని. కాంగ్రెస్లో బీజేపీ పెత్తనం ఎవరి మీద చేస్తే? రేవంత్ రెడ్డి మీద చేస్తుందా, బట్టి విక్రమార్కనా, ఉత్తమ్ కుమార్ రెడ్డా, ఎవరి మీద చేస్తుంది? కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది, అదొక రాజకీయ పార్టీ. అందువల్ల కాంగ్రెస్లో బీజేపీ పెత్తనం, బీజేపీలో కాంగ్రెస్ పెత్తనం ఉండదు. దేశంలో మీరు ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలు బీజేపీతో కలిసే విడిపోయాయి. ఒక ఆర్జేడీ మినహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు గతంలో బీజేపీతో కలిసినాయి. కలవకపోయినా కనీసం స్నేహపూర్వకంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చిన పార్టీలే కదా. అందువల్ల ప్రాంతీయ పార్టీ ఇప్పుడు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది కేసీఆర్ అంటే, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, బీఆర్ఎస్ బీజేపీ కలుసుకుంటున్నాయనే భావన అసెంబ్లీ ఎన్నికల్లో
పెద్ద ఎత్తున నష్టం జరిగింది, కాంగ్రెస్కి లాభం జరిగింది. సో దాని నుంచి బయటపడటానికి బీఆర్ఎస్ వేసేటువంటి ఒక ఎత్తుగడ. ఎందుకంటే బీఆర్ఎస్కు దెబ్బతింటున్న క్రమంలో బీఆర్ఎస్ ఓటర్లు అటు బీజేపీకు ఇటు కాంగ్రెస్కు షిఫ్ట్ అవుతారు. అందువల్ల ఆ షిఫ్ట్ను ఆపటం కొరకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనే నెరేటివ్ బిల్డ్ చేయాలి. అది రెండు జాతీయ పార్టీలు ఒకటి కావడం అవకాశం లేదు కనుక అందులో ఒక నాయకుడు బీజేపీతో కలుస్తున్నాడు నెరేటివ్ బిల్డ్ చేయాలి. అందులో ఇదంతా నెరేటివ్ బిల్డింగ్లో భాగం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ పెత్తనం ఎట్లుంటుంది, ప్రాక్టికల్గా సాధ్యం కూడా కాదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అంటే బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు ఏకం కావాలి అంటే ఇంకా ఏ పార్టీలు ఉన్నాయంటారు? అది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలి. బహుశా ఆయన నల్గొండ గడ్డ పైన అన్నాడు కనుక వామపక్షాలు ఉద్దేశించి అనాలి. ఎందుకంటే ఇక మిగిలిన పార్టీలు ఏంటి బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిష్క్రమణ తర్వాత మళ్ళీ బీఎస్పీ బ్యాక్ టు స్క్వేర్ వన్ ముందుకు వచ్చింది. బీఎస్పీ అయినా దేశంలో బీజేపీకి అనుకూలంగానే బీఎస్పీ వివరిస్తుంది తప్ప వ్యతిరేకంగా ఎక్కర్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ లేవు, ఉన్నా బీఆర్ఎస్తోనే స్నేహం ఉంది. ఇక లోక్సత్తా లాంటి వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు కనుక తెలంగాణలో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే అవకాశమే లేదు. అయినా లోక్సత్తా పార్టీ యాక్టివ్గానే లేదు. ఇక మిగిలిన పార్టీలు ఏమున్నాయి కనుక బీఆర్ఎస్ మీద, ఎందుకంటే తెలంగాణ రాజకీయమే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో చీలిక కనుక కొత్తగా ఇప్పుడు కొత్త పార్టీ లేదు కదా. బహుశా వామపక్ష పార్టీని ఉద్దేశించి మాట్లాడచ్చు. ముఖ్యంగా భువనగిరి నుంచి సిపిఎం పోటీ చేస్తుంది కనుక ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉండాలి. అంటే సిపిఐ పోటీ చేయడం లేదు. ఇక్కడ వామపక్షాలు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ప్రయత్నించమా నిజం, తమకు చెరో పార్లమెంట్ సీట్ అయినా కేటాయించని ప్రతిపాదించాయి. కాంగ్రెస్ ఇప్పటి వరకు అది అంగీకరించలేదు. అందువల్ల సిపిఎం ఇంకా సిపిఐ ప్రకటించలేదు ఏం చేస్తామని. సిపిఎం మాత్రం ఆ ఉనికిని చాటుకోవటానికి మేము ఒక సీట్లోనైనా పోటీ చేస్తామని చెప్పి భువనగిరి పోటీ చేస్తున్నారు. అయితే వాళ్ళు భువనగిరి ఎంచుకోవడం పైన కొన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు భువనగిరిలో కాంగ్రెస్కు బీజేపీకి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది కంపేర్ టు ది ఇతర సెగ్మెంట్లతో పోలిస్తే. సో అక్కడ ఆ స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఆ పోటీ స్వల్ప తేడా ఉంటుంది. అందువల్ల సిపిఎం పోటీ చేసి ఒక 10,000 ఓట్లు వాళ్ళ అంచనా అయితే 20,000 ఓట్ల వరకు వస్తాయని వాళ్ళు బహుశా అంచనా ఉన్నట్లుంది. సో ఆ 20,000 ఓట్లు కాదో 10,000 ఓట్లు వచ్చాయనుకోండి ఉదాహరణకు. సో డెఫినెట్గా స్వల్ప తేడా ఉన్నప్పుడు ఆ 10,000 ఓట్లు కూడా జయాపజయాలు ప్రభావితం చేస్తాయి. ఒకవైపు సిపిఎం బీజేపీకి వ్యతిరేకంగా మేము ఏ పార్టీలైనా కలుస్తాం, బీజేపీని ఓడించాలి మా రాజకీయ లక్ష్యం అనే ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్కు పొత్తు ఉన్నా లేకపోయినా, సీట్ల సర్దుబాటు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. ఇండియా కూటమికి కూడా మద్దతు ఇచ్చారు. కానీ అదే సమయంలో భువనగిరిలో పోటీ చేయడం వల్ల ఒక ప్రశ్న ఎదురవుతోంది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ల మధ్య స్వల్ప తేడా ఉంది కనుక సిపిఎం పోటీ వల్ల బీజేపీ గెలిచే అవకాశం ఉండదా అని. సో ఈ ఛాలెంజ్ అయితే ఉంది మాట నిజం. అయితే సిపిఎం బహుశా అంచనా బీజేపీకి అంత సీన్ లేదని వాళ్ళ అంచనాలు ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు పోటీ కాంగ్రెస్కు బీఆర్ఎస్ కన్నా అంచనాలు ఉండొచ్చు. బట్ నా అంచనా అయితే అక్కడ కాంగ్రెస్కు బీజేపీకే ఉంటుంది పోటీ. సో కాంగ్రెస్కు బీజేపీకే పోటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ స్వల్ప తేడా కూడా ఛాలెంజ్గా మారుతుంది. అందువల్ల సిపిఎం భువనగిరి కాక ఇంకేదైనా నియోజకవర్గంలో పోటీ చేస్తుంటే ఈ ప్రమాదం ఉండదు. ఉదాహరణకు ఖమ్మంలో పోటీ చేశారనుకోండి, ఖమ్మంలో కమ్యూనిస్టులకు ఎన్ని ఓట్లున్నా కాంగ్రెస్కు సొంతగా బలం ఉంది కనుక ఏ ప్రమాదము ఉండదు బీజేపీ గెలవటానికి అయితే. అందుకని ఖమ్మంలో బీజేపీ కూడా లేదు. అంటే సిపిఎం ఏదో ఒక సీట్లో పోటీ చేసి తమ రాజకీయ విధానాన్ని చెప్పుకోవాల్సిన అవసరము, కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటుకు ఎంపీ సీట్లకి రెడీగా లేదు. అందువల్ల ఒక సీట్లో పోటీ చేయడం అది వారి రాజకీయ అవసరం. అదే సమయంలో రాజకీయ లక్ష్యం ఏంటి? బీజేపీని ఓడించడం. బీజేపీని ఓడించే రాజకీయ లక్ష్యం దెబ్బ తగిలేలా తన రాజకీయ అవసరం ఉండదు కదా. ఈ ప్రశ్న సిపిఎంలకు కూడా వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రకమైన అవుట్ రీచ్ ఉన్నట్టు కనబడం లేదు. ఇదే విషయాన్ని ఇప్పుడు నేను చెప్పిన విషయాన్నే కనుక కాంగ్రెస్ నేతలు సిపిఎం నాయకత్వం దగ్గర తీసుకెళ్ళి మీరు పోటీ చేయడం ఓకే, మరి సీట్ల సర్దుబాటు సాధ్యం కాదు, ఉన్నాయి 17 సీట్లు, మీకు మేము ఎంపీ సీట్ ఇవ్వలేము అని చెప్పి ఇంకేదైనా వేరే రకంగా పొలిటికల్గా ఒక ఎంపీ సీటే ఉండదు కదా, మీకు రకరకాల అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ రకమైన పొలిటికల్ అడ్జస్ట్మెంట్కి ఒక అవుట్ రీచ్ కాదనుకున్నప్పుడు మీరు భువనగిరి పోటీ చేస్తే బీజేపీకి లాభంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి బీజేపీని ఓడించడం మనందరి ఉమ్మడి రాజకీయ లక్ష్యం కదా.
అనే అవుట్ రీచ్ కాంగ్రెస్ వైపు నుంచి ఉండాలి. ఆ అవుట్ రీచ్ ఉన్నట్టు లేదు. అవుట్ రీచ్ లేనప్పుడు ఏమవుతుందంటే సిపిఎం అసలు అవసరమున్న కాంగ్రెస్ మమ్మల్ని సంప్రదించకుండా మేమెందుకు బాధలు పడాలి, మాకు ఎక్కడ బలం ఎక్కడ కాస్తంత వెసులుబాటు ఉందనుకుని అక్కడ పోటీ చేస్తా అనే వైఖరి ఆ పార్టీ తీసుకుంటుంది. ఈలోగా కాంగ్రెస్ సీఎం అయిన రేవంత్ రెడ్డి కేరళలో వెళ్ళి అసలు సిపిఎం ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పైన అటాక్, ఆయన మోడీతో రహస్య ఒప్పందం ఉంది అని విమర్శలు చేశాక ఇంకా కాంగ్రెస్ సిపిఎంల మధ్య స్నేహం దెబ్బతిన్నదా? సో ఎవరైతే సిపిఎం కార్యకర్త కాంగ్రెస్కు ఓటు వేసేటప్పుడు ఆ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి కదా. ఇవాళ మన పత్రికల్లో రెండు చూసాం. కేరళ సీఎం పైన రేవంత్ రెడ్డి విమర్శలు చూసాం, సిపిఎం దాన్ని ఖండించడం కూడా చూసాం. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలపైన ఇలా దాడి చేయడం ఏంటి అని. ఒకవైపు తెలంగాణలో కమ్యూనిస్టుల మద్దతు కావాలి అనుకున్నప్పుడు కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు, సీట్లు కూడా ఇవ్వకుండా మద్దతు ఏకపక్షంగా కావాలనుకున్నప్పుడు పొలిటికల్ అవుట్ రీచ్ ఉండాలి. అదే సమయంలో కేరళలో ప్రచారం చేసిన ఇవాళ కేరళకే అది పరిమితం కాదు కదా, తెలంగాణలో ఉన్న ప్రజలకు కూడా మెసేజ్ పోతుంది కదా. సో భువనగిరిలైనా, నల్గొండలైనా, ఖమ్మైనా, సిపిఎంకు బలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వరంగల్ అయినా అవి కొన్ని పరిమితమైన ఓట్లైనా, సో ఒకవైపు కాంగ్రెస్ సీఎం వెళ్ళి మా నాయకుడిని మోడీతో కుమ్ముక్కయ్యాడు, కమ్యూనిస్ట్ కాదు కమ్యూనలిస్ట్ అంటున్నాడు, అవినీతి పరుడు అంటున్నాడు, మేము ఎట్లా ఓటేయాలనే ప్రశ్న ముందుకు వస్తుంది కదా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ పైన బాధ్యత ఉంటుంది. మిత్రపక్షాల పైన మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, పొలిటికల్ అవుట్ రీచ్ ఉండడం, అందరినీ కలుపుకొని ఆ వైఖరి లేకుండా మీరంతా మాకు మద్దతు ఇవ్వండి అంటే ఎందుకు ఇస్తారు? వాళ్ళు కూడా రాజకీయ పార్టీలు కదా. రేవంత్ రెడ్డి ఇప్పటికే కేరళ, కర్ణాటకలో కూడా పర్యటిస్తున్నారు, అక్కడ సభలో కూడా పాల్గొంటున్నారు. అంటే జాతీయ స్థాయి నేతగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎమర్జ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు సిద్ధరామయ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు కదా. సో అందువల్ల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రంలో ప్రచారం చేయడం అనేది సహజం. ఇప్పుడు తెలంగాణలో హేమంత్ బిశ్వా శర్మ, యోగి ఆదిత్యనాథ్, ఇలా ఇతర రాష్ట్రాల బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి వాళ్ళు వీళ్ళంతా వచ్చి రోజు క్యాంపెయిన్ చేస్తుంటారు కదా. అందువల్ల కాంగ్రెస్కు సొంతగా ఉన్నాయి ముగ్గురు సీఎంలు, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం. సో ఇక మిగతా వాళ్ళంతా మీకు తమిళనాడులో ఉన్న అది మిత్రపక్షం తప్ప కాంగ్రెస్ సీఎం కాదు. అందువల్ల ఈ ముగ్గురు సీఎంలను ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వినియోగిస్తుంది. ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆ రాష్ట్రంలో పర్యటించినప్పుడు పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది కదా. అందువల్ల మీడియా కవరేజ్లో కానీ, ప్రజల దృష్టి ఆకర్షించడంలో కానీ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రులే ఉన్నారు అన్న భావన వస్తుంది. అందువల్ల ఆ రకమైనటువంటి ఎన్నికల ప్రచారం సహజంగానే చేస్తుంది. అందువల్ల రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇతర రాష్ట్రాల్లో ఆయన సేవలు తప్పనిసరిగా వినియోగిస్తారు. అందుకే ఆయన కేరళలో, కర్ణాటకలో కూడా ప్రచారం చేస్తున్నాడు. సో అందువల్ల అదే కాదు, రేపు డెఫినెట్గా తెలంగాణలో అధికారం తేవడంలో కీలక భూమిక పోషించిన నాయకుడిగా కాంగ్రెస్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్, ఇమేజ్ పెరిగిన మాట నిజం. ఇప్పుడు కనుక పార్లమెంట్ ఎన్నికల్లో కనుక 10 సీట్లకు మించి కాంగ్రెస్ కనుక రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ తేగలిగితే కాంగ్రెస్ రాజకీయాల్లో రేవంత్ మరింత బలపడతాడు. ఎందుకంటే మనకు అశోక్ గెహ్లాట్, అలాగే భూపేష్ బాఘెల్ లాంటి సీఎంలున్నా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ గెలిపించారు, కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళీ బీజేపీకి ఎంపీ సీట్లు వచ్చాయి. ఇక కేరళ లాంటి రాష్ట్రంలో ఎంపీ సీట్లు కాంగ్రెస్ నాయకత్వం తేగలింది, అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేవరకు అధికారం లేదు, అక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోయింది. సో అందువల్ల రెండు పనులు, అటు పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ తెచ్చినప్పుడు ఆ పార్టీలో మరింత బలంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. కర్ణాటకతో పోలిస్తే ఇంకా తెలంగాణలో కనుక బెటర్ రిజల్ట్ కాంగ్రెస్కి ఉంటే డెఫినెట్గా యూ విల్ బీ ఏ వెరీ ఇంపార్టెంట్ లీడర్. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల తర్వాత డీకే శివకుమార్ ప్రాధాన్యత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పట్ల పెరిగింది. అది హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం వచ్చినా అక్కడికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా డీకే శివకుమార్ వెళ్ళాడు. తెలంగాణలో కూడా మీకు ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ అప్పుడు డీకే శివకుమారే ముందుండి నడిపించాడు. సో అందువల్ల డెఫినెట్గా రేవంత్ రెడ్డికి కూడా ఇమేజ్ వస్తుంది. రాజశేఖర రెడ్డి టైంలో కూడా కాంగ్రెస్ ఇక్కడ ఎంపీ సీట్లు మ్యాక్సిమం గెలిపించుకుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. కానీ అప్పుడు ఒక తేడా ఉంది, అప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. అంటే కాంగ్రెస్ బలంగా ఉన్న రోజుల్లో
రాజశేఖర రెడ్డి ఎంపీ సీట్లను రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ గెలిపించిచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 పనులు చేస్తే రాజశేఖర రెడ్డి చేసినటువంటి మెజారిటీ ఎంపీ సీట్లు అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఒక తేడా ఇంకా మిగిలి ఉంటుంది. కాంగ్రెస్ బలంగా లేని సమయంలో తేగలిగాడు. అందువల్ల ఏ రకంగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనుక మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వస్తే కీలక భూమిక పోషిస్తాడు. వివేక హత్యకు సంబంధించినటువంటి అంశము మాటల యుద్ధం కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వివేక హత్యపై దుష్ప్రచారం ఆపండి అని చెప్పేసి కడప కోర్టు కూడా చెప్పింది. షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, లోకేష్లకు కడప కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? కడప కోర్టు దుష్ప్రచారం అన్న పదం వాడిందని అనుకోవాలి. సాక్షి పత్రికల వార్త మీరు నాకు తెలిసినంత వరకు. సో సాక్షి పత్రికలు దుష్ప్రచారం అన్నాడు. ఇప్పుడు కూడా కోర్టులు అలా భాష వాడదు. దుష్ప్రచారం అనే క్యాంపెయిన్ దీనిపైన ప్రచారం చేయొద్దు అని చెప్పారు. అంటే పిటిషనర్ కేసులపై మాట్లాడొద్దు. అవినాష్ రెడ్డి వెళ్ళి తరఫున లాయర్ వాదన ఏంటంటే ఇది మా క్లయింట్ అవినాష్ రెడ్డి నిందితుడు ముద్దాయే తప్ప నేరస్తుడు కాదు. సో నేరస్తుడు కానప్పుడు పదే అతన్ని నేరస్తుడిగా రాజకీయ నాయకులు మాట్లాడడము, మీడియాలో అది డిపిక్ట్ కావడం వల్ల తన క్లయింట్కు నష్టం జరుగుతుంది. అది కూడా ఎన్నికల సమయంలో ఈ రకమైన నరేటివ్, ఒక హంతకుడిగా నేరస్తుడిగా నరేటివ్ బిల్డ్ చేయడం వల్ల మా క్లయింట్ నష్టం జరుగుతుంది అని అవినాష్ రెడ్డి తరఫున లాయర్ వాదించారు. దానికి కోర్టు ఎన్నికలలో ఈ వివేక హత్య అంశాన్ని ఉపయోగించుకోకూడదు అని నాయకులకు రిప్లైలు ఇచ్చింది. అందువల్ల ఆ మేరకు మాత్రమే కోర్టు ఇచ్చింది. దుష్ప్రచారమా సత్ప్రచారమా కోర్టులు కంక్లూజన్లో స్టేట్మెంట్లు ఇవ్వవు. తర్వాత ఇక్కడ మన దేశంలో ఉన్న చట్టాలు ఏం చెప్తున్నాయంటే, మన క్రిమినల్ జస్టిస్ సిస్టానికి మూలం ఏంటంటే అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్. దిస్ ఈజ్ ద బేసిక్ అజంప్షన్ ఆఫ్ ఇండియాస్ లాస్. మన దేశ క్రిమినల్ జురిస్ప్రుడెన్స్ అంటారు. అంటే స్మృతికి సంబంధించిన నేరాలకు సంబంధించిన న్యాయశాస్త్ర సూత్రం ఏంటంటే ద ప్రిజంప్షన్ ఇస్ దట్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్. సో ఎవరైనా నేరస్తుడిగా రుజువయ్యేంత వరకు ఆయనను నేరము చేయనట్టుగానే భావిస్తారు. అందువల్ల ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేసి నేరస్తుడిని తెలిపి శిక్ష వేస్తే ఇది అప్పుడు కన్విక్ట్ అవుతారు. సో కన్విక్టెడ్ కాదు, ఆయన అక్యూజ్డ్ మాత్రమే అన్నది నిజం అవినాష్ రెడ్డి. అయితే అప్పటిదాకా మీడియా ఆగుతుందా? ఇప్పుడు కన్విక్ట్ కావాలనే ప్రక్రియ 20 ఏళ్ళు 30 ఏళ్ళు జరుగుతున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం కదా. 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పబ్లిక్ డొమైన్లో ఇక ఆ కేసు గురించే మాట్లాడుకుంటూ ఉండగలుగుతారా? సో ఆ కేసులో ప్యారలల్ మీడియా ట్రయల్ జరుగుతాయి మన చాలా కేసుల్లో. అంటే కోర్టులు తేల్చక ముందే మీడియా తేల్చేస్తే ఎవడు దోషి ఎవడు నిర్దోషి అని. మీకు ఈవెన్ సుశాంత్ సింగ్ రాజ్పూట్ లాంటి యాక్టర్ల మరణం అప్పుడు మనం చూసాం. శ్రీదేవి మరణం పైన ఇప్పటికీ కూడా కథనాలు వస్తూనే ఉంటాయి. అందువల్ల శ్రీదేవి మరణం అయితే కేసు లేదు, బట్ సుశాంత్ సింగ్ రాజ్పూట్తో కేసు కూడా ఉంది. సో అందువల్ల కేసు ఉన్నది కనుక ఎవరు మాట్లాడకూడదు అనే కండిషన్ పెడితే అసలు ఈవెన్ అవినీతి ఆరోపణలపై కూడా మాట్లాడకూడదు కదా. ఎందుకంటే అవి కూడా కేసే కదా, అది కూడా అల్టిమేట్గా అక్యూజే. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది. చంద్రబాబు నాయుడు ఆరోపణకు గురైన వ్యక్తి, నిందితుడే తప్ప నేరస్తుడు కాదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్ని కేసుల్లో ఆయన నిందితుడే తప్ప నేరస్తుడు కాదు. కవిత నిందితురాలే తప్ప నేరస్తురాలు కాదు. అరవింద్ కేజ్రీవాల్ నిందితుడే తప్ప నేరస్తుడు కాదు కదా. కానీ రోజు అరవింద్ కేజ్రీవాల్ అవినీతి పడని బీజేపీ విమర్శించడం లేదా? సో ఎవ్రీడే విమర్శిస్తుంది కదా. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసును వైసీపీ ప్రస్తావించకుండా ఉంటుందా? అందువల్ల ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, వెరీ డైలమా దీన్ని. ఒకవైపు ఏమో తాను నేరస్తుడిగా కోర్టు నిర్ణయించకముందే తను నేరస్తుడిగా ఎలా ప్రకటిస్తారు రాజకీయ పార్టీలకు కానీ మీడియానికి కానీ ఆ నిందితుడి వాదన. కానీ అదే సమయంలో కోర్టు విచారణ 20 ఏళ్ళు 30 ఏళ్ళు నడుస్తుంది. 30 ఏళ్ళు నడిచేదాకా ఈ అంశాన్ని అసలు పబ్లిక్ డొమైన్ ముట్టుకోకూడదు, పొలిటికల్ డొమైన్లో దీన్ని ప్రశ్నించకూడదు అనేది ఉంటుందా? ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. అందుకే ఈ తీర్పు విస్తృతమైన ఇంప్లికేషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పటికైతే ఎన్నికల్లో దీన్ని ఆయుధంగా వాడకూడదు అని. కానీ అది ఎలా ఆపగలుగుతారు? నాయకులు మీరు రెస్ట్రైన్ చేయగలుగుతారు. సోషల్ మీడియా ఆర్మీ ఉన్న రోజులు ఇవి. సోషల్ మీడియాను రెస్ట్రైన్ చేయగలుగుతారా? సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎన్ఫోర్స్ ఇట్ ఆల్సో. రాజకీయాల్లో ప్రజలు అల్టిమేట్గా నిర్ణయిస్తారు. అలానా వాళ్ళు హంతకుడు అని ప్రత్యర్థులు అన్నంత మాత్రాన
ప్రజలు ఎలా తీర్పు చెప్తారని కాదు కదా, కోర్టులోమో ఎవిడెన్స్ ఆధారంగా తీర్పు చెప్తాయి, ప్రజలేమో పర్సెప్షన్ ఆధారంగా తీర్పుతారు, వాళ్ళకి ఎవిడెన్స్తో సంబంధం లేదు కదా. అందువల్ల అల్టిమేట్గా ప్రజా కోర్టులో తేలాల్సింది వేరే ఉంటుంది, జనరల్ లీగల్ కోర్టులో తేలాల్సింది వేరే ఉంటుంది కదా. కేజ్రీవాల్ సంబంధించినటువంటి అంశం, కేజ్రీవాల్ మామిడి పండ్లు తింటున్నాడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుకునేందుకు, ఇటు మెడికల్ బెయిల్ కోసం కావాలని ఇలా చేస్తున్నారు అనేది కేజ్రీవాల్ డేట్ వివర్ కూడా కోర్టు కూడా అడిగింది. అంటే ఈడీ వాదనది మామిడి పండ్లే కాదు, ఆయన స్వీట్లు కూడా తింటున్నాడు అని. మామిడి పండ్లు స్వీట్లు తిని ఆయన షుగర్ లెవెల్స్ పెంచుకొని ఆ షుగర్ లెవెల్స్ పెరిగాయి కనుక బెయిల్ ఇవ్వమని అడుగుతారని. షుగర్ లెవెల్స్ పెరిగినది మాత్రం బెయిల్ రావాలని కూడా ఏం లేదు కదా. షుగర్ లెవెల్స్ పెరిగితే దాన్ని చికిత్స తీసుకోండి అంటారు, ప్రభుత్వ డాక్టర్లు ఉంటారు, దాన్ని చికిత్స ఇస్తారు. కాదంటే ఇంటి నుంచి ఆహారం సప్లై అయినట్లు మీ హోమ్ డాక్టర్, హోమ్ ఫిజిషియన్, అంటే మీకు సన్నిహితులైన మీకు మిమ్మల్ని రెగ్యులర్గా చూసే ఫిజిషియన్ కూడా చూసి ప్రిస్క్రైబ్ చేస్తే ఆ మెడికేషన్ మేము ఇక్కడ ఫాలో అవుతామంటారు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరగడం అదేమి సీరియస్ ఇల్నెస్ కాదు కదా, దేశంలో చాలామంది షుగర్ లెవెల్స్ పెరిగి ఉంటాయి. అందువల్ల షుగర్ లెవెల్స్ పెరిగినంత మాత్రాన మెడికల్ బెయిల్ వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. తర్వాత బెయిల్ కొరకు తన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారా? స్వీట్లు తిని మామిడిపాలు తిని తన ఆరోగ్యం చెడగొట్టుకుంటే బెయిల్ ఏమో వస్తుందేమో, కానీ ఈ లోపల కిడ్నీలు దెబ్బతింటాయి, హార్ట్ దెబ్బతింటుంది. అందువల్ల ఆ రిస్క్ ఎవరైనా తన జీవితాన్ని తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి బెయిల్ కొరకు వ్యవహారం నడుపుతాడా? సో ఎంత హయ్యర్ లెవెల్కి పెరగాలి, స్వీట్లు తిని భారీగా హయ్యర్ లెవెల్కి పెరిగితే కదా. అందువల్ల ఈడీ వాదన హాస్యాస్పదంగా ఉంది. మామిడిపళ్ళు తింటున్నాడు, స్వీట్లు తింటున్నాడు, ఇంకా నయం డైరెక్ట్గా షుగరే తింటున్నాడు అని చెప్పలేదు. సో అందువల్ల మామిడిపళ్ళు తింటే ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని ఈడీ కన్సర్న్ ఉంటే చెప్పచ్చు. మామిడిపళ్ళు వాళ్ళ షుగర్ లెవెల్ పెరుగుతుంది, స్వీట్లు తిన వల్ల షుగర్ లెవెల్ పెరుగుతుంది. చాలామంది దేశంలో షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా ఈ పని చేస్తుంటారు. ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కూడా స్వీట్లు తినే వాళ్ళని చాలామంది చేశారు, ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కూడా మామిడిపళ్ళు తినే వాళ్ళని చాలామంది చేశాను. అందువల్ల తినడమే టాబ్లెట్లే కావాలని ఇంకో టాబ్లెట్ ఎక్కువ వేసుకుంటాం, ఇంకో డోస్ ఇన్సులిన్ ఎక్కువ వేసుకుంటాం అనే వాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల మరి కేజ్రీవాల్ కనుక ఆయన మామిడిపళ్ళు చాలా ఎక్కువ ఇష్టం ఉండి, స్వీట్లు ఎక్కువ ఇష్టం ఉండి అప్పటి ఆపుకోలేకపోతున్నాడా, షుగర్ లెవెల్ పెరిగినా మంచిగా మందులు వాడదాం, మొదలైతే ఇవి తిందామని అనుకుంటున్నాడా మనకు తెలియదు. బట్ ఏదైనా మెడికల్ బెయిల్ కోసం ఈ రకంగా తన జీవితాన్ని ప్రాణాన్ని ఫనంగా పెడతాడా అనేది క్వశ్చన్ మార్క్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళ పర్యటన కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మోదీతో విజయన్ రహస్య ఒప్పందం అని చెప్పేసి చేశారు. కేరళ సీఎం కమ్యూనిస్ట్ కాదు కమ్యూనలిస్ట్ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూస్తారు? కమ్యూనిస్ట్ ఎలా అవుతాడు? అందువల్ల మోడీతో పినరాయి విజయన్కి రహస్య ఒప్పందం ఉంటే సిపిఎం ఊరుకోదు కదా. సిపిఎం ఇది డిఫరెంట్ పార్టీ. మీకు సిపిఎం అర్థం కావాలి అంటే సిపిఎంకు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చింది జ్యోతి బసు. సో జ్యోతి బస్సుకు ప్రధానమంత్రి పదవి ఇవ్వటానికి అవకాశం వచ్చినప్పుడు ఆ పార్టీ సెంట్రల్ కమిటీ కూర్చొని ప్రధానమంత్రి పదవి తీసుకోవచ్చా తీసుకోకూడదా, సిపిఎం కార్యక్రమం ప్రకారము ఒక ప్రభుత్వంలో తమకే మెజార్టీ లేనప్పుడు, తమ ఎజెండాను అమలు చేయలేనప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండకూడదు అనేది సిపిఎం లైన్. అందుకే మీరు సిపిఎంకు తెలుగుదేశానికి పొత్తున్నప్పుడు, సిపిఎంకు కాంగ్రెస్కు పొత్తున్నప్పుడు కూడా ఎప్పుడు సిపిఎం మంత్రులు లేరు మీరు క్యాబినెట్లో మీరు గమనిస్తే. ఎందుకంటే తాము ప్రభుత్వ విధానాల్ని నిర్ణయించే దశలో లేనప్పుడు ఆ ప్రభుత్వాల్లో ఉండకూడదు అనేది సిపిఎం వైఖరి. అందుకే ఎన్నికల్లో పొత్తులున్నా ప్రభుత్వాల్లో ఉండరు. మీరు యునైటెడ్ ఫ్రంట్ మీకు ఈవెన్ యూపీఏ ప్రభుత్వానికి కూడా సిపిఎం బయట నుంచే మద్దతు ఇచ్చిన తప్ప మంత్రి పదవులు తీసుకోలేదు. నిజంగా కావాలనుకుంటే 2004-2009 మధ్యలో సిపిఎం మంత్రి పదవులు రాకపోయేదా? ఎందుకంటే కమ్యూనిస్టుల మద్దతుతోనే కదా ఆ ప్రభుత్వం నిలబడ్డది, లేకపోతే యూపీఏ 1 ప్రభుత్వం ఉండేదే కాదు. అందువల్ల ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేసినప్పుడు కూడా సెంట్రల్ కమిటీ ముందు చర్చ వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ ఆప్షను కమ్యూనిస్టులకు మళ్ళీ రాదు, మామూలు విషయం కాదు. అయితే పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జిత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన జ్యోతి బసు ఇద్దరు కూడా పార్టీకి ఇది ప్రయోజనకరం, ఆడ వ్యక్తిగతంగా జ్యోతి బసు కొత్తగా వచ్చే గౌరవం కన్నా కూడా పార్టీకి ఇది ఉపయోగము, కమ్యూనిస్ట్ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అనేది వాళ్ళు వైఖరి వ్యక్తం చేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సిపిఎం సెంట్రల్ కమిటీ అందుకు పూర్తి భిన్నమైన వైఖరి తీసుకొని ప్రైమ్ మినిస్టర్ పోస్టు తీసుకోకూడదు అని నిర్ణయించింది. మీరు ఇప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ వైఖరికి భిన్నంగా, కాంగ్రెస్లో రాహుల్ గాంధీ వైఖరికి భిన్నంగా పార్టీ లైన్ తీసుకుంటుందా?
కానీ సిపిఎంలో సుర్జిత్ జ్యోతి బస్సుల వాదన కూడా పక్కకు పెట్టి సెంట్రల్ కమిటీ డిఫరెంట్ నిర్ణయం తీసుకుంది. దట్ ఈస్ హౌ సిపిఎం ఫంక్షన్స్. అందువల్ల పినరయి విజయన్ రహస్య ఒప్పందం పెట్టుకుంటే ఆయన ఒక నెక్స్ట్ మినిట్ కూడా పార్టీ ముఖ్యమంత్రిగా కేరళలో ఉండలేడు. ఎందుకంటే పార్టీ క్షేత్రస్థాయి నుంచి యూనిట్లు ఉంటాయి. అందులో కేరళలో చాలా కాలం విఎస్ అచ్యుతానందన్ పినరయి విజయన్ల మధ్య ఒక పైనుంచి కింద దాకా చీలిక ఉండే సిపిఎం. ఆ చీలికను కూడా అధిగమించి అక్కడ రెండవసారి కేరళ అధికారంలోకి వచ్చారు. అందువల్ల అది అవకాశమే లేదు మోడీతో పినరయి విజయన్ రహస్య ఒప్పందం పెట్టుకోవటానికి. ఆయన పార్టీ అంగీకరించే ప్రసక్తి ఉండదు. అది సో పార్టీ లైన్ దాటి పినరయి విజయన్ సొంత ఎజెండా అమలు చేసేదానికి అవకాశమే ఉండదు. ఇక రెండవది రేవంత్ రెడ్డి ఈ మాటలు అనడం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు, కేరళలో కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ ఉంది. వాయనాడ్లో కూడా సిపిఐ అఖిల భారత నాయకురాలు రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్ నాయకుడు ఖచ్చితంగా అక్కడ కమ్యూనిస్టులను విమర్శించకుండా ఓట్లు పడవు. ఆ డైలమా ఉంటుంది. అంటే ఢిల్లీలో ఇండియా కూటమి కాంగ్రెస్ కమ్యూనిస్టులు మిత్రపక్షాలుగా ఉండి జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ కేరళ రాజకీయ పరిస్థితి వేరు. ఇప్పుడు బెంగాల్లో కాంగ్రెస్ సిపిఎం కలిసి పోటీ చేస్తున్నది. మీకు రాజస్థాన్లో కూడా ఒక సీటు సికార్ సీట్లో సిపిఎం కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తుంది. తమిళనాడులో డిఎంకే నాయకత్వంలో ఒకే కూటమిలో ఉన్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఇప్పటికే కాంగ్రెస్కు సిపిఎం మద్దతు కూడా ప్రకటించింది, తాము పోటీ చేసే ఒక సీటు మినహా. సో ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి కేరళలో ప్రచారం. ఆయన కాంగ్రెస్ నాయకుడే కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా. ఈ రెండు కూడా కీలకం. కేరళకు చెందిన కాంగ్రెస్ నాయకులు కమ్యూనిస్టులపైన విరుచుకుపడ్డారంటే వాళ్ళకి అవసరం కనుక విరుచుకుపడతారు. జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలు కేరళలో ప్రచారం చేసినప్పుడు విమర్శలు చేశారంటే కేరళలో అవసరం కనుక విమర్శ చేస్తారు. కానీ తెలంగాణ సీఎం వెళ్ళినప్పుడు తనకిక్కడ మిత్రపక్షమైన తెలంగాణలో కమ్యూనిస్టులు మిత్రపక్షాలు, ఇక్కడ మిత్రపక్షాల పైన ఆ స్థాయిలో విమర్శలు చేయడం రాజకీయంగా సరైందా అనేది రేవంత్ రెడ్డి ఆలోచించాలి. అది రేవంత్ రెడ్డికే నష్టం. ఇక్కడ కమ్యూనిస్టులు నీకు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సో ఒక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ మాట్లాడితే ఇక్కడ పత్రికల్లో కూడా పతాక శీర్షికలో వార్తలు వస్తాయి. వచ్చినప్పుడు ఒక ఎవరేజ్ కమ్యూనిస్ట్ ఓటర్, లెఫ్ట్ ఓటర్ మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని పార్టీ పిలిపించినా వాళ్ళలో ఆ మనస్తాపము, ఆ బాధ ఉంటుందా ఉందా? అది నష్టమా జరగదు. ఎన్ని వేలు ఉంటాయనే లెక్క కింద పక్క పెడదాం. ఇప్పుడు సీరియస్ కంటెస్ట్ ఉన్నప్పుడు ప్రతి 5,000 ఓట్లు 2,000 ఓట్లు కూడా ఇంపార్టెంట్ అవుతాయి. మునుగోలులో బీఆర్ఎస్ గెలుపుకు వామపక్షాల మద్దతు కీలకంగా లేదా? ఆ తర్వాత కేసీఆర్ వామపక్షాలు లైట్ తీసుకున్నాడు. దాని తర్వాత ఏమైంది? పర్యవసనం అనుభవించారు కదా. అందువల్ల కాంగ్రెస్కి ఇవాళ 64 సీట్లు ఉండొచ్చు, కానీ మిత్రపక్షాల అవసరం తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా ఉంటుంది. ఇలాంటి సమయంలో కేరళ ప్రచారంలో వెళ్ళి సిపిఎం పైన విమర్శలు చేసి సిపిఎం ముఖ్యమంత్రిని కమ్యూనలిస్ట్ అని, ఆయన మోడీతో ఒప్పందం ఉన్నాయి, ఆయన అవినీతిలో కూరుకుపోయాడు అని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు అంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రయోజనాలకు దెబ్బ తగలవా? కావాలంటే ఆయన అక్కడ బీజేపీని ఎంతైనా విమర్శించచ్చు. ఎందుకంటే అక్కడ ఇక్కడ కామన్ ఎనిమీ బీజేపీ. అఫ్కోర్స్ రాహుల్ గాంధీ పైన పోటీ చేస్తున్న సిపిఐ పోటీ చేస్తుంది కనుక పినరయి విజయన్ బీజేపీ నాయకుడైన సురేంద్రన్కు మద్దతు ఇస్తున్నారని కూడా ఆరోపణ చేశారు. అక్కడ సిపిఎంకు సిపిఐ మిత్రపక్షాలు, పోటీ చేస్తున్న నాయకురాలు అఖిల భారత నాయకురాలు అని రాజా. లెఫ్ట్ అనే వాదన ఏంటంటే అసలు వాయనాడుకి ఎందుకు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడు? ఆయన మోడీని ఎదుర్కోవడానికి వాయనాడు సీటు కాదు కదా. వాయనాడులో బీజేపీకి ఏముంది? మోడీని ఎదుర్కోవడానికి వెళ్ళి వారణాసిలో పోటీ చేయాలి, కనీసం అమేథీలోనే పోటీ చేయాలి. ఉత్తరప్రదేశ్ వదిలేసి కేరళకి వస్తే అది పోరాటం అవుతుందా? ఇప్పుడు బీజేపీకి బలమున్న ప్రాంతాల్లో పోటీ చేయాలి కదా. అదే నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళి మోడీతో తలపడ్డాడు. సో మోడీ గుజరాత్ వెళ్ళి ఉత్తరప్రదేశ్తో తలపడ్డాడు. ఎందుకంటే ఏది ప్రధాన కార్యక్షేత్రం, ఏది ప్రధాన పోరాట క్షేత్రం? ఇలా కేరళలో బీజేపీకి సీట్లు వచ్చే అవకాశమే లేనప్పుడు రాహుల్ గాంధీ వచ్చి కేరళలో పోటీ చేయడం అంటే సేఫ్ సీట్ కొరకు వెతుక్కోవడం అవుతుంది తప్ప ఆయన నిజంగా మోడీని ఎదుర్కోవడం అవుతుందా? మోడీని ఎదుర్కోవడం అంటే మోడీకి బలమైన క్షేత్రంలో వెళ్ళి పోటీ చేయాలి. కనీసం తెలంగాణలో నుంచి పోటీ చేసినా కొంత అర్థం ఉంటుంది. కానీ కేరళలో పోటీ చేయడం అంటే అది రెఫ్యూజీ కదా, సేఫ్ సీటు వెతుక్కోవడమే. అది కూడా ముస్లిం డామినేటెడ్ సీటు, ఐయుఎంఎల్ మద్దతుతో గెలవాలని చూడడం ఇది రాహుల్ గాంధీ ప్రతిష్టను కూడా పెంచదు. రాహుల్ గాంధీ కూడా ఫైట్ చేయాలి అంటే
వెళ్ళి మోడీతో ఫైట్ చేయాలి. అందుకే కేజ్రీవాల్ మీరు వెళ్ళి వారణాసిలో పోటీ చేశాడు మోడీ పైన. ఎవరైనా దగ్గర ఈవెన్ రేవంత్ రెడ్డి కామారెడ్డిపై కేసీఆర్తో ఎందుకు పోటీ చేశాడు? కేసీఆర్ గజ్వేల్ నుంచి వెళ్ళి ఈటల ఎందుకు పోటీ చేశాడు? ప్రధాన నాయకుడిని ఆయన ప్లేస్లో ఎదుర్కోవాలి కదా. అందువల్ల రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహమే రాహుల్ గాంధీకి వర్తిస్తుంది. రేవంత్ రెడ్డి కొడంగల్లో పోటీ చేసే అతను కూడా పోయి కామారెడ్డిలో కేసీఆర్ని ఎదుర్కొన్నాడు. మరి మోడీని ఎదుర్కోవాల్సిన ప్లేస్ వాయనాడు కాదు కదా రాహుల్ గాంధీకి. అందువల్ల పొరపాటు చేసింది కాంగ్రెస్ నాయకత్వం. రాహుల్ గాంధీని సేఫ్ సీట్లో చాలా సురక్షితంగా పార్లమెంటుకు పంపించాలి అనే తపనలో అసలు మోడీతో పోరాటంలో కేంద్ర బిందువుగా ఉండాలి అనే పాయింట్ వదిలేశారు. ఇప్పుడు అందుకే ఇప్పుడు అమేథీ నుంచి అసలు పోటీ కూడా చేస్తాడా లేడా, సెకండ్ సీట్ అనే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఈ పరిణామాలు ఉన్న నేపథ్యంలో వెళ్ళి కాంగ్రెస్ కమ్యూనిస్టులు మోడీతో ఒప్పందం అంటే ఈ దేశంలో ఎవరైనా కలుస్తారు తప్ప బీజేపీ సిపిఎం కలిసే అవకాశమే లేదు కదా. వాళ్ళు ఐడియాలజికల్గా కూడా చుక్కెదరు కదా. మీకు ఎవరైనా కలవచ్చు దేశంలో, ఏ రెండు రాజకీయ పార్టీలైనా దేశంలో కలిస్తే కలవచ్చేమో, కానీ కమ్యూనిస్టులు బీజేపీ అయితే కలిసే అవకాశమే లేదు. అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు, ఎందుకంటే ఐడియాలజికల్ రైవల్స్ కనుక.